అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. అత్యంత ప్రాధాన్యత చెందుకున్నటువంటి పండగలలో తెలుగు పండగ ఉగాది పండగ అనేది అద్భుతమైనటువంటి పండగ. ఈ పండగ పేరే యుగమునకు ఆది అనేది దీని అర్థం. ఉగాది పండగ అనేది మొట్టమొదటి పండగగా తెలుగు వాళ్ళు చేసుకుంటారు. దీనిని నూతన సంవత్సరంగా కూడా మనం కొనియాడుతూ ఉంటాం. ఇది అత్యంత ప్రాధాన్యత ఎందుకు చెందుకుందంటే, ఒక సైన్స్ పరంగా ఖగోళ శాస్త్రానికి చాలా దగ్గరగా, సత్యానికి దగ్గరగా ఉండేటువంటి సంవత్సరంగా ఉగాది పండుగని చెప్పుకోవడం జరుగుతుంది. మిగతా అనేక దేశాల్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి జనవరి 1వ తారీఖు చేయటం అనేది యాంత్రికంగా ఏదో అర్థం పర్థం లేకుండా ఒక పాశ్చాత్యులు చెప్పినటువంటి మాట ప్రకారంగా, వాళ్ళ యొక్క బైబిల్ కథల ప్రకారంగా వాళ్ళు కొత్త సంవత్సరం పెట్టుకుంటున్నారు. దానికి అర్థం పర్థం ఏమాత్రం లేదు. మన హిందూ దేశంలోనే అనేక మంది అనేక రకాలుగా కొత్త సంవత్సరం పండుగ చేసుకుంటారు. కొందరు బైశాఖి అంటారు, అది ఎప్పుడో మే మంత్లో వస్తుంది అనుకుంటా. కొందరు తమిళ వర్ష పరుపు అని చెప్పి ద్రావిళ్ళు చేసుకుంటారు. అంటే సూర్యుడు మేషరాశిలో ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ రోజున వాళ్ళు తమ యొక్క నూతన సంవత్సరాన్ని చేసుకుంటారు. కానీ తెలుగు వాళ్ళ పద్ధతి. ఒకటా రెండా ఎన్ని వింతలండి, చెప్తా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది మాసములోకెల్లా అత్యంత గొప్ప మాసము చైత్రమాసము. ఏమిటి ఈ చైత్రమాసం యొక్క గొప్పతనము అంటే, 27 నక్షత్రాలు మనకు ఉంటాయి. అది ఖగోళంగా నిరూపించబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేసిందే. మళ్ళీ 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలు ఒకవైపు, మరో 13 నక్షత్రాలు ఒకవైపు ఉంటే మధ్యలో ఉండేది చిత్తా నక్షత్రం అన్నమాట. మరి ఈ చిత్తము అంటే శిరస్సు, అంటే ఆలోచన, అంటే చిత్త. మనం పాతకాలపు సినిమాలు కానీ మాటలు కానీ విన్నప్పుడు మనకు చిత్తం ప్రభు అంటుంటారు. చిత్తము అనేది ఏంటంటే మనస్సు కంటే దాటి బుద్ధి, బుద్ధి కంటే దాటి జ్ఞానము, జ్ఞానము కంటే దాటింది వైరాగ్యము, దానికంటే దాటింది చిత్తము. చిత్తభ్రమ తొలగింది అంటారు. అంటే ఎప్పుడైతే చిత్తభ్రమ తొలగుతుందో అప్పుడు ఆత్మదర్శనం జరుగుతుందన్నమాట. ఇది చాలా పెద్ద నిగూఢమైనటువంటి విషయం, అందరికీ అర్థమయ్యే విషయం కాదు. పండితులకు కూడా అర్థం కాని విషయము. ఏమంటే చిత్తం అంటే ఏమిటి అంటే, చిత్తము అంటే లక్ష్మీ అమ్మవారు, అంటే ఆత్మ చుట్టూ ఉండేది, ఆత్మను ఆవరించి ఉండేది చిత్తం అన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్తాన్ని చిత్తా నక్షత్రంగా పిలవడం, లక్ష్మీ అమ్మవారి నక్షత్రంగా పిలవటం, మరి సర్వస్వం లక్ష్మీమాతనే. కాబట్టి మీరు శంకరాచార్య రాసినటువంటి అనేక అష్టలక్ష్మి మంత్రాలు చదివినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా లక్ష్మీ అమ్మవారికి మొక్కాల్సిందేనంట. అంత గొప్ప శక్తి స్వరూపిణి లక్ష్మీమాత. మరి లక్ష్మీమాతని చిత్తము అంటారు. ఈ చిత్తాన్ని ఆవరించి ఉండేదే మహావిష్ణువు. మహావిష్ణువు యొక్క రూపాన్ని, ఆకారాన్ని వర్ణించడమే 27 నక్షత్రాల యొక్క ఘనత. మరి ఈ చిత్తా నక్షత్రం మనకి ఎంత ప్రాముఖ్యత చెందిందంటే, మొట్టమొదటి మాసంగా చైత్ర మాసంగా మనం దీన్ని తీసుకుంటున్నాం అన్నమాట. మరి ఖగోళంలో జరిగే విచిత్రం ఏంటంటే, 27 నక్షత్రాలతో చంద్రుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క నక్షత్రం మీద ప్రయాణం చేస్తూ 27 నక్షత్రాలు నెలకి పూర్తి చేస్తాడు. అది 28 రోజులు అవుతుందన్నమాట. అలాగా చంద్రుడు పూర్తి చేసే ప్రతి 27 నక్షత్రాలని కలిపి మనం ఒక మాసము అంటున్నాం. అంటే 30 రోజులు అన్నమాట మాసానికి. మరి చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం మీద కొన్నిసార్లు 25 గంటలు, కొన్నిసార్లు 24 గంటలు, కొన్నిసార్లు 23.5 గంటలు కూడా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లెక్కలో ఉంటుందన్నమాట. మొత్తం మీద కలిపి ఒక మాసం అంటే 30 రోజులు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం మీద పూర్తి చేసుకుని 27 కంప్లీట్ చేస్తాడు. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మాసాన్ని ముందుగా చైత్ర మాసం అంటారు. మరి మాసములో చంద్రుడు ఎప్పుడైతే 15 రోజులు పౌర్ణమి వైపు వెళ్ళి 15 రోజులు అమావాస్య వైపు వెళ్తాడు. కాబట్టి పౌర్ణమి రోజు ఆకాశంలో మనకి చైత్రమాసము నాడు చైత్రమాసం పుట్టిన రోజు నుంచి 15వ రోజు పౌర్ణమి రోజున ఆకాశంలో మనకి చంద్రుడు చిత్తా నక్షత్రంతో దర్శనమిస్తాడు. అందరూ కూడా మనము భౌగోళికంగా ఈ యొక్క విచిత్రాన్ని ఆకాశంలో చూడొచ్చు. అంటే ఏదో ఆషాభోషగా ఏదో మాట్లాడేశాము, చెప్పేశాము, మా క్యాలెండర్ అయిపోయింది అనేది లేదండి. ఇక్కడ నిరూపించగలిగేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఈ యొక్క తెలుగు ఉగాది మామూలు మాటలతో వర్ణించలేమండి. మరి అటువంటి చిత్తా నక్షత్రంతో దర్శనమిస్తున్నటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు అమావాస్యకి
వైశాఖ అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంటారు. అంటే ఈ విధంగా చిత్త, స్వాతి, విశాఖ, మళ్ళీ అమావాస్య 15 రోజులకి స్వాతి మీద ఉంటాడండి. తరువాత అక్కడ మనకి అమావాస్య కాబట్టి ఏమీ కనపడదు. తరువాత మనకి వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు మనకు ఆకాశంలో కనిపిస్తాడు. అలాగే చైత్రం, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రం మీద మనకి ఆకాశంలో దర్శనం ఇవ్వడండి. జ్యేష్ఠ నక్షత్రంతో ఇచ్చేదాన్ని జ్యేష్ఠ మాసంగా అంటున్నాం. ఆషాఢం, శ్రావణం, అట్లా ప్రతి మాసానికి అద్భుతమైనటువంటి నేమ్తో నక్షత్రంతో కూడినటువంటి చంద్రుడు మనకు దర్శనమిస్తాడండి. మరి ఇంతకంటే అద్భుతం ఏముందండి ఆకాశంలో. మరి 9వ తారీఖు నాడు, ఉగాది పండగ నాడు మనకు విశేషాలు ఏమిటి అంటే, ఆ రోజు చైత్ర మాసం మొదలవుతుంది. మాసంలో మొదటి మాసం. ఆ రోజు పాడ్యమి తిథి 8 గంటల తర్వాత 8 గంటల 21 నిమిషాలకి ఆ రోజు పాడ్యమి అనేది మొదటి తిథి కూడా స్టార్ట్ అవుతుంది. మరి అలాగే పాడ్యమి తిథి స్టార్ట్ అవ్వడమే కాకుండా నక్షత్రం కూడా అశ్విని నక్షత్రమే ఉంటుందండి. అది ఎంత ఆశ్చర్యం చూడండి. ఆ రోజు 8 గంటలకి 8:30కి అశ్విని మొదలవుతుంది. సో ఒక మొదటి నక్షత్రము, మొదటి తిథి, మొదటి మాసము కూడా కలిసి రావడం అనేది ఎంత విచిత్రం. కాకపోతే ఖగోళకంగా చూసుకుంటే 9వ తారీఖు నాడు తెలుగు వాళ్ళు చేసుకునే ఉగాది పండుగకి ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇక ఉగాది పండుగ యొక్క నామం ఏమిటి? ఈ వచ్చే సంవత్సరానికి 60 సంవత్సరాలు ఉంటాయన్నమాట. మనకు తెలుగు సంవత్సరాలు 60. అందులో వచ్చే సంవత్సరం పేరేమిటి, దాని యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం.